మన జీవితం అనేది పరిపక్వమైన దశలోకి వెళ్తూ ఉంటుంది. పాపము పరిపక్వమై మరణమును కన్ను. నువ్వు అభివృద్ధి పొందట్లేదంటే దాని అర్థం ఏంటంటే, అంతకంతకు అభివృద్ధి పొందట్లేదంటే అంతకంతకు దిగజారిపోతున్నావని దాని అర్థం. నీ యొక్క జీవితం, నీ లైఫ్ అనేది ఎలా ఉండాలంటే అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఎలా అభివృద్ధి పొందాలో తెలుసా మీకు? ఎలా అభివృద్ధి పొందాలంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా చూడగలిగినట్లయితే కనుక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం మనం చూస్తే, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. వాస్తవంగా మాట్లాడుకుంటే, ఓ బ్రదర్, ఓ సిస్టర్, నువ్వు క్రైస్టియానిటీలోకి వచ్చి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, క్రీస్తుని సొంత రక్షకునిగా నువ్వు స్వీకరించి క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నీ జీవితం అనేది కాలాన్ని బట్టి చూస్తే 2 years, 3 years, 4 years, 5 years, 6 years, 10 years, 20 years, అబ్బో ముసలోళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి? 30 years, 40 years, 50 years. వెరీ గుడ్, బాగుంది. కాలాన్ని బట్టి చూస్తే క్రీస్తును అంగీకరించిన తర్వాత, క్రీస్తులోనికి నీవు వచ్చిన తర్వాత, చీకటిని విడిచిపెట్టిన తర్వాత, వెలుగులోకి వచ్చిన తర్వాత, ఆశ్చర్యకరమైనటువంటి ఆ ప్రేమ యొక్క అనురాగాలను నీవు రుచి చూసిన తర్వాత, పరిశుద్ధాత్మని యొక్క శక్తిని అనుభవించిన తర్వాత, నీ లైఫ్ అనేది ఎలా ఉండాలి అంటే, కాలాన్ని బట్టి చూస్తే నువ్వు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ప్రభువులోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, కానీ నీ జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు, ఎలా ఉంది అని మనం చూస్తున్నాండి. కాలాన్ని బట్టి చూస్తే, చదవండి హెబ్రీ పత్రిక 5:12, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠాలు, దేవోక్తులలో మొదటి మూలపాఠాలు అంటే దేవుని యొక్క మాటలలో మొదటి మూలపాఠాలు ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నావా? ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. కాలాన్ని బట్టి చూస్తే యు షుడ్ బి ఏ ప్రీచర్, యు షుడ్ బి ఏ టీచర్, యు షుడ్ బి ఏ గాస్పల్ షేర్ చేసే ఒక ఎవాంజలిస్ట్గా నీవు ఉండాలి. వచ్చావు, సంవత్సరం అయింది, ఏది నీలో అభివృద్ధి? కాలాన్ని బట్టి చూస్తే నువ్వు ఎలా ఉండాలి కదా, బట్ నువ్వు ఎలా ఉన్నావేంటి? ఏమంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఒక 10 సంవత్సరాలు అయినా కూడా పాగుతూనే ఉన్నారనుకో, మీకు ఎలా ఉంటుందండి? 10 సంవత్సరాలు అయినా కానీ పాగుతూనే ఉన్నారు, మాట్లాడరా అంటే ఎඤ్ඤ అంటున్నారు, అప్పుడు మనకి ఎలా ఉంటుంది? కళ్ళు తెరవట్లేదు, మీకు ఎలా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా లేదా? అరే నా బాబు ఏమైంది, నా పాపకి ఏమైంది, మాటలు రావట్లేదే, ఏం చేయాలి? తేనె తీసుకురావాలా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలా? ఏంటి లోపం ఏంటి? నాటు వైద్యం చేయించాలా? హోమియోపతి చేయించాలా? వాట్ ఎక్సర్సైజ్ షుడ్ ఐ డూ? ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి? ఏ హాస్పిటల్ ఫేమస్? ఎన్ని వెతుకుతామండి, ఎన్ని వెతుకుతాం. ఏమండి, మనకు పుట్టినటువంటి పిల్లల్లో ఒక బాబుకి ఒక పాపకి ఏదైనా ఒక అనారోగ్యమైనటువంటి సమస్య తలెత్తితే, ఆరోగ్య సమస్య తలెత్తితే మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా మనకున్నటువంటి ఆస్తి అంతా కూడా అమ్మి ఆ బేబీని లేదా ఆ బాబుని మనం ఏం చేస్తామంటే రక్షించుకోవడం కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం. అరే, ఒక చిన్న వ్యక్తి పట్ల నీకు అంత శ్రద్ధ ఉన్నప్పుడు నీ పట్ల దేవునికి ఇంకెంత శ్రద్ధ ఉంటుందో ఆలోచించండి. అన్ని వనరులు నీకు దేవుడు కల్పిస్తున్నా, అన్ని వసతులు కనిపిస్తున్నా, అంత ఆరోగ్యం ఇస్తున్నా, అన్ని అవకాశాలు ఇస్తున్నా, అన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నా, కాలాన్ని బట్టి చూస్తే నువ్వు బోధకుడుగా ఉండవలసిన వాడై ఉండగా ఇంకా దేవుని యొక్క పాఠాలలో, దేవుని యొక్క మూల పాఠాలలో, దేవునికి సంబంధించినటువంటి విషయాలలో ఒకడొచ్చి మీకు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని చెప్పించుకునే స్థితిలో మనం ఉన్నామంటే ఎంత షేమ్గా మనం ఫీల్ అవ్వాలి. బ్రదర్, నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియనేనండి. వెరీ గుడ్ అండి. ఎంతమంది ఆత్మలను ప్రభువులోకి నడిపించారండి? ఏం మాట్లాడుతున్నారండి, నేను నిలబడటమే కష్టంగా ఉంది. అలా మాట్లాడుతున్నప్పుడు మన యొక్క ఆలోచన మనల్ని సమర్థిస్తుందా? పరిశుద్ధాత్మదేవుడు నిన్ను గద్దించట్లేదా? ఆలోచించండి ఒకసారి. అరే, ఇన్ని సంవత్సరాలు అవుతుందా నువ్వు ప్రభువులోకి వచ్చి, ఇంకా నువ్వు ఒకరిని కూడా రక్షించలేదే? కాలాన్ని బట్టి చూస్తే
సమయాన్ని బట్టి చూసి 10th క్లాస్ 1 సంవత్సరం ఫెయిల్ అయ్యాడు, పోన్లే అనుకున్నాం. 2 సంవత్సరాలు ఫెయిల్ అయ్యాడు, ఒక పోన్లే అనుకున్నాం. 20 సంవత్సరాలు ఫెయిల్ అయ్యాడు, ఏమంటామండి? ఇంక చదువొద్దులే కానీ ఇంకా అంటాం. అంతే కదండి. కొన్ని విషయాలు కూడా మనం వింటూ ఉంటాం. నువ్వు 10th క్లాస్ కనుక పాస్ అయ్యావనుకో ఒక సైకిల్ కొనిస్తా నీకు, 10th క్లాస్ కనుక ఫెయిల్ అయ్యావనుకో 10 సైకిల్ కొనిస్తా నీకు. దేనికి? తొక్కడానికి కాదు, సైకిల్ షాప్ పెట్టడానికి. అంటే శరీర సంబంధమైన తండ్రులు కూడా మనల్ని చూసే విషయంలో, తల్లులు కూడా మనల్ని చూసే విషయంలో కొంత స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక నిరుత్సాహం వచ్చేస్తుంది. వీడు ఇంతేనా, వీళ్ళు ఇంకా మార్పు రాదా? ఎందుకంటే ఒక వ్యక్తిని, తన కుమారుని కానీ కుమార్తెని కానీ ఒక స్థితిలో నిలబెట్టడానికి మరి చెల్లెమ్మల యొక్క తండ్రులు, ఆడపిల్లల యొక్క తండ్రులు చాలా మంచి తండ్రులు అండి. చాలా ఆలోచిస్తూ ఉంటారు. నా బిడ్డకి వివాహం అయిన తర్వాత, నా కూతురికి వివాహం అయిపోయిన తర్వాత వాడు ఎలాంటోడో ఏంటో, నా వట్టుకు నేను పూర్ణ జాగ్రత్త కలిగిన వాడిని నేను ఒక ఇంటికి తీసుకెళ్తాను, కరెక్టే. తర్వాత వాడు ఒక దుర్మార్గుడా మారిపోతే మరి నా బిడ్డ అనాథగా మారిపోకూడదు. నేను చచ్చిపోయిన తర్వాత వాడు విడిచిపెడితే నా కూతురు తన కాళ్ళ మీద తను నిలబడాలి అని ఆలోచించే వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఉన్నారండి. కానీ కూతురు గనక తండ్రి ఇచ్చే ప్రతి అవకాశాన్ని తన్నుతూ ఉంటే, తండ్రినే తన్నుతూ ఉంటే ఆ తండ్రికి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. శరీర సంబంధమైన తండ్రుల గురించి ఉదాహరణ నేను మాట్లాడుతున్నా. ఆత్మ సంబంధమైన మన తండ్రి మనకి ఎన్ని విషయాలు నేర్పిస్తున్నా, ఎన్ని అవకాశాలు ఇస్తున్నా పాపాన్ని విడిచిపెట్టకుండా, పోయిన వారం మనం ఎలాగైతే ఏ స్థితిలో అయితే ఎలాంటి దారుణమైనటువంటి ఒక పాపము కలిగిన వ్యక్తిగా దేవుని యొక్క మందిరంలోకి మనం వెళ్తున్నామో, ఈ వారం కూడా అదే స్థితిలోకి మనం ఎంటర్ అవుతున్నామంటే మనలో అభివృద్ధి ఎందులో ఉంది? పరిశుద్ధతలో ఉంటుందా, పాపములో ఉంటుందా? పోయిన వారం ఒక్క సినిమా చూసావు, ఈ వారం అసలు సినిమాల జోలికే వెళ్ళకూడదు. ఈ వారం 3 సినిమాలు చూసావు అంటే నీలో అభివృద్ధి దేంట్లో వస్తుంది? దేంట్లో వస్తుంది? దేవుని యొక్క ఆలోచనల్లో అభివృద్ధి వస్తుందా, అపవాది యొక్క ఆలోచనలో అభివృద్ధి వస్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాటలో ఒకడు కూర్చొని పాపం చేయొద్దని ఒకరు మనకి చెప్పే స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నామంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, మనం అభివృద్ధి పొందే స్థితిలో చాలా వెనకంజులో ఉన్నాము. ఇప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకోండి, ఈ వారం నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువులోకి వచ్చాం కదా, ఇంకా మనకి బైబిల్లో బేసిక్స్ కూడా తెలియట్లేదా? ప్రభువులోకి వచ్చాం కదా, ఇంకా మనకి బైబిల్లో అనేకమైన విషయాలు తెలియని స్థితిలో ఉండిపోయామా? లేదంటే అవన్నీ పెద్ద పెద్ద మరమరాలండి, సున్నోన్లని మనకేం వస్తాయండి అంటున్నారా? చాలామంది ఇలాగ ఆలోచిస్తుంటారండి. పెద్ద మర్మం అండి, మనకు అర్థం కాదండి అంటూ ఉంటారు. అర్థం కాని విషయాలని దేవుడు బైబిల్లో ఎందుకు పెడతారండి అని అంటారు. నీకేదైనా అర్థం కావట్లేదా, నీకు జ్ఞానం సరిపోవట్లేదా, నీకు జ్ఞానం తెలియట్లేదా, వెంటనే అంటున్నారు సరే నన్ను అడుగు, ప్రార్థించు. ప్రతి ఒక్కరికి అడుగు, ప్రతి వారిని ఆయన గద్దింపక, ప్రతి ఒక్కరిని ఆయన గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు మన తండ్రి పరలోకంలో ఉన్నప్పుడు అవన్నీ పెద్ద పెద్ద మరమారాలండి, అవన్నీ పెద్ద పెద్ద విషయాలండి. మనకు వయసు సరిపోదండి, మనకు అనుభవం సరిపోదండి. మనకి ఏంటంటే దేవుడు వయసు గురించే మాట్లాడుతున్నారు. ఏమనంటే కాలాన్ని బట్టి చూస్తే 5 years అవుతుంది తమ్ముడా, కాలాన్ని బట్టి చూస్తుంటే 7 years అవుతుంది చెల్లెమ్మ, కానీ దేవునిలో ప్రభులో ఎదుగుదల లేదమ్మా, ఎదుగుదల లేదయ్యా. అందుకే మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగట్టుకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానం, సత్య విషయమైన అనుభవ జ్ఞానం విషయంలో నువ్వు ఈరోజు సువార్త చెప్పి నలుగురిని తీసుకురాగలిగితే ప్రభువులోకి వచ్చే వారానికి అంత అభివృద్ధి నీలో కనిపించాలి. నీ ఆత్మీయ జీవితం అంతకంత అభివృద్ధి కనిపించాలి. నువ్వు ఈ వారం ఒక చాప్టర్ నువ్వు చదవగలిగితే కనుక నెక్స్ట్ వీక్కి బైబిల్ రీడింగ్ ఆపేయకూడదు. నెక్స్ట్ వీక్కి ప్రపంచం ఏమైపోయినా, ఆకాశమును భూమిని గతించినా కానీ, నేను ఏదో ఒక విధంగా ఆకాశము భూమి గతించినా కానీ నేను 2 chapters ఫినిష్ చేయాలి. ఉండాలి, మీలో ఆ అభివృద్ధి కనిపించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మెమరైజ్ చేసుకునే విషయంలో, మెడిటేట్ చేసే విషయంలో, స్టడీ చేసే విషయంలో, ధ్యానించే విషయంలో, ఇతరులకు చెప్పే విషయంలో, ఇతరులని ప్రభు కొరకు నడిపించే విషయంలో, ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేసి పాపముల నుండి వారిని బయటకు తీసుకొచ్చే విషయంలో, సాతాను యొక్క కట్ల నుంచి వాళ్ళని విడిపించే విషయంలో, అపవాదిక కోరల్లో నుంచి ఒక వ్యక్తిని బయటకు తీసుకొచ్చే విషయంలో
ప్రతి విషయంలో కూడా సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానం విషయంలో అంతకు అంత అభివృద్ధి పొందాలి.